హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ ఈస్ట్ కుకింగ్ బ్లాగ్స్. సో ఇది వచ్చేసి లాస్ట్ సండే దబ్బా. ఇది నేను సండే స్పెషల్ చేశాను అనమాట, బగారా రైస్ విత్ చికెన్. సో ఇక్కడైతే నేను బాస్మతి రైస్ అయితే తీసుకొని నేను ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను. సో ఇక్కడైతే నేను స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసేసి ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసానబ్బా. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, మసాలా సామాన్లు ఉంటాయి కదా, అన్నీ 2, 2 చొప్పున తీసుకున్నాను. 2 లవంగాలు, 2 యాలక్కాయలు, కొంచెం మిరియాలు తీసుకున్నాను. బగారా రైస్‌కి షాజీరా మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ షాజీరా ఏసేసాను నేను. సో ఇక్కడైతే కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా వేసేసానబ్బా. అవి కొంచెం ఫ్రై అవ్వాలి కదా, ఇంకా అందుకని చెప్పేసి నేను అవి వేయటానికి ఇక్కడైతే నేను ఫ్రై చేసుకుంటున్నాను. సో టమాటా కూడా తీసుకున్నానబ్బా. టమాటా అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇక్కడైతే టమాటాలు కూడా కట్ చేసుకొని ఇక్కడైతే నేను వేయించుకున్నాను అనమాట. సో అవి కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. కొంచెం ఇక్కడైతే నేను కరివేపాకు వేస్తున్నాను. ఇంకా అది కూడా కొంచెం నూనెలో ఫ్రై అయిన తర్వాత నూనెలో ఫ్రై అవ్వాలి కదా, ఇంకా అందుకని చెప్పేసి నేను బాగా కలుపుకున్నాను. ఇక్కడైతే అన్నీ వేగిపోయినాయి. ఇక్కడ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలకి మసాలా పట్టేలాగా నేను కలుపుకొని ఇక్కడైతే కొంచెం పసుపు అయితే వేస్తున్నాను. సో దాన్ని కూడా కొంచెం వేపుకుంటున్నాను అన్నమాట. సో ఇక్కడ తీసుకున్న నేను బియ్యానికి ఇక్కడ సరిపడా వాటర్ అయితే వేసుకుంటున్నాను అబ్బా. 2 గ్లాసెస్ వేసాను ఇప్పటికి. సో కొంచెం ఎక్స్ట్రా వేసాను అనమాట. సో అవి కూడా కొంచెం చూసారా, నీళ్ళు కొంచెం ఎల్లో కలర్లో వచ్చినాయి కదా. సో అయితే ఇక్కడైతే మరుగుతుందనమాట. మరుగుతుంది. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. నేను ఆల్రెడీ బాస్మతి రైస్ వచ్చేసి నేను నానబెట్టుకున్నాను. సో ఇక్కడైతే నానబోయినాయి. ఇక్కడైతే నేను శుభ్రంగా వాష్ చేసుకొని రైస్ అయితే తీసేసుకున్నాను. ఎసరు కాగిపోయింది కదా, ఇంక అందుకని చెప్పేసి నేను బియ్యం వేసేస్తున్నాను. సో ఇవి వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకుంటున్నాను అబ్బా. అదే గట్టితే సో ఒకసారి కలుపుకుంటున్నాను. సో కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని నేను దీన్ని కుక్ చేసుకుంటున్నాను. సో ఇదిగోండి, ఒకసారి మసిగుడ్డతో మూత తీసి ఇక్కడైతే కొంచెం ఉడుకుతుందన్నమాట. ఇంకా కొంచెం ఉడకాలి, ఆల్మోస్ట్ అయిపోతున్నట్టే. సేమ్ ఇక్కడైతే ఇంకా అయిపోయిందనమాట. ఇదిగోండి, సో బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. సండే మాకు వీక్లో కనీసం 3 టైమ్స్ అయినా వండుతున్నాను అనమాట. ఈ చికెన్ పల్లీ ఫ్రై వచ్చేసి బగారా రైస్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉందబ్బా. ఒకసారి మీరు నచ్చితే కనుక ఒకసారి మీరు కూడా చేయండి. అయినా అందరికి ఫేమసే కదా బగారా రైస్. నేనైతే చాలా తక్కువ అనమాట బగారా రైస్ చేయటం. ఇంకా అందుకని చెప్పేసి నేను ఎందుకో ట్రై చేశాను. ఇంకా మా ఇంట్లో అయితే బగారా రైస్ చికెన్ కాంబినేషన్ బాగుందమ్మా చేయమని చెప్తున్నారు పిల్లలు. ఇంకా అందుకని నేను ఇంకా అదే చేస్తున్నాను. కనీసం వీక్లో 3 టైమ్స్ అయినా నేను చేస్తానమాట. సో ఇది వచ్చేసి కొర్రలు అనమాట, కొర్రల రైస్ అనమాట. సో చికెన్ బగారా రైస్ మాకు, కొర్రల రైస్ మా వారికి అనమాట. సో ఇక్కడైతే నేను కేజీ చికెన్ అయితే తీసుకున్నానబ్బా. సో చికెన్ శుభ్రం కడిగేసుకొని నేను ఇక్కడైతే పాన్లో చేస్తున్నాను. స్టవ్ వెలిగించి సరిపడా నేను ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసానబ్బా. ఎందుకంటే దీంట్లో ఎటో నీళ్ళు కొంచెం ఆయిల్తోనే మగ్గితే బాగుంటుందని చెప్పేసి నేను కొంచెం ఎక్కువగా ఆయిలే తీసుకున్నాను. కౌంట్ అయితే చేయలేదు ఆయిల్. సో ఎంత సరిపోతుందో మనకంటూ ఒక ఐడియా ఉంటుంది కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ నేను కొంచెం ఆయిల్ వేగిన తర్వాత కొంచెం లైట్గా జీలకర్ర అయితే వేసాను. జీలకర్ర చిటపటలాడిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి 2 పచ్చిమిరపకాయలు అయితే వేసాను. సో అవి కూడా కొంచెం చిటపటలంటే ఇక్కడ కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే ఉన్నాయి కదా, అవి నేను వేసానబ్బా. సో అవి కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్తాను కానీ కొంచెం టైం పడుతుందబ్బా. ఇంకా అందుకని చెప్పేసి నేను ఇక్కడ సిమ్లో పెట్టేసుకొని నేను వేయించుకున్నమాట. సో కొంచెం ఆనియన్స్ కలర్ షేడ్ అయింది కదా. సో ఇక్కడ శుభ్రం వాష్ చేసుకుని చికెన్ అయితే ఉంది. సో అది కూడా నేను ఇక్కడైతే వేసేసాను.
సో ఒకసారి కలుపుకుంటున్నానబ్బా. ఇవన్నీ శుభ్రం కలిపేసుకున్నాను. కొంచెం కరివేపాకైతే వేస్తున్నాను. ఇంకా ప్రతి దాంట్లో నాకు కరివేపాకు, కొత్తిమీర అనేది అలవాటైపోయింది. ఇంకా అవి లేకపోతే ఏదో టేస్ట్ లేనట్టుగా ఉంటది. ఇంకా అందుకని నేను ఈ 2 ఉండేలాగా చూసుకుంటాననమాట. సో ఇక్కడ మూత పెట్టేసుకొని మగ్గనిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడైతే కొంచెం వాటర్ అయితే ఉంది కదా! అయిన తర్వాత ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇదొచ్చేసి 2 స్పూన్లు వేసానబ్బా. ఒకసారి కలుపుకుంటున్నాననమాట. సో కలిపిన కొంచెం లైట్‌గా సాల్ట్, అన్నిటిలో నేను సాల్ట్ కొంచెం తక్కువగానే ఏస్తాను. ఎందుకంటే ఎక్కువైపోతదేమోనన్న భయం. నాకు ముందుగా నేను ఫేస్ చేశాను. అందుకని ఇంక అప్పటి నుంచి తగ్గిచ్చేస్తాననమాట సాల్టు. సో నాది చికెన్ మగ్గటానికి అయితే నేను ఇంకా మూత పెట్టాను. ఇదిగోండి ఆల్మోస్ట్ ఎగిరిపోయింది. ఈ కొంచెం పసుపయితే వేస్తున్నానబ్బా. అది కూడా కొంచెం బాగా కలుపుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఇదివరకు లాస్ట్ టైము నేను పల్లి కారము చేసి మిగిలింది నేను సీసాలో పెట్టుకున్నాను. సో ఇప్పుడు దాన్ని వేసేసాననమాట. ఇక్కడైతే నేను కారం గట్టా ఏమీ వేయలేదు. సో ఇంక దీనిలో ఆల్రెడీ ఎండుమిరగాయలు అవి వేసి ఉంచాను కాబట్టి సో మ్యాక్సిమం ఇదైతే సరిపోతుంది. సరిపోయింది మాకు ఆల్రెడీ. సో ఒకసారి మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. సూపర్ కాంబినేషన్, మీకు అందరికీ నచ్చుతుంది. ఇవన్నీ నేను కారం వేసి కొంచెం మగ్గనిస్తాననమాట కాసేపు. సో దాన్ని మూత తీసేసిన తర్వాత ఇదిగోండి చికెన్ అయితే 100% అయితే ఉడికిపోయింది. సో లాస్ట్ పెట్టాను. చికెన్ అయితే రెడీ అయిపోయిందబ్బా. కొత్తిమీర లేదనమాట. ఇంక అందుకని కొత్తిమీర అయితే లేదు. ఇప్పుడు ఇది టేస్టింగ్ టైం అనమాట. నేను ఇక్కడ వేసుకొని తింటున్నాను. దీనికి ఏమైనా కీర తీసుకున్నాను నేను. క్యారెట్ కానీ కీర సలాడ్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ తింటున్నానబ్బా. నిజంగా ఎన్నిసార్లు వండినా ఇలా కడుపు నిండా తినొచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్‌గా. ఎలా ఉందో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.